రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రైతులను ఈ గవర్నమెంట్ ఆదుకోవట్లేదు, సేమ్ ఆంధ్రప్రదేశ్ అని మాట్లాడుతుంది. దాని మీద మీరే ఒక ఊర్లోకి వెళ్ళి రైతుల గురించి తెలుసుకుంది వీళ్ళకి ఏమో రైతుల గురించి తెలిసి చెప్పండి. ఇది మాట్లాడడానికి కూడాను అంత ఈసారి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అండి. 100% ఇది రైతు ప్రభుత్వం. ఈ కూటమి రైతు ఎందుకంటే ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టారు. కొనుగోలు కేంద్రం మనం ధాన్యం ఇచ్చిన మరుసటి రోజు మన అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. మన రైతుకి అంతకంటే మించి గేట్ కావాలి చెప్పండి. అంటే ధాన్యం అసలు తీసుకోవట్లేదు అది ఇదని మాట్లాడుతాను జగన్మోహన్ రెడ్డి మీడియాతో. మరి తీసుకోకపోతే 1000 క్వింటాలు ఎక్కడి నుంచి వచ్చేయండి? ఇప్పుడు లెక్కలు తప్పులు చెప్ప కదా వాళ్ళకి. కాకపోతే ధాన్యం కేంద్రం సెంట్రల్కి వెళ్ళి చూడమని చెప్పండి. ధాన్యం కొనుగోలు చేస్తున్నారు లేదా అది తెలుస్తుంది. ఇప్పుడు ఎక్కడ ప్యాలెస్లో కూర్చొని మాట్లాడితే ఏం తెలుస్తుంది చెప్పండి. ఇది ధాన్యం సెంటర్లకు వెళ్తే ధాన్యం కొంటున్నారు ఏంటి కొంటున్నారో తెలుస్తుంది కదా. వాళ్ళు ఎప్పుడూ వాళ్ళ అబద్ధాలు. వాళ్ళు ముందు ఏంటంటే ఒక్క అవకాశం అని చెప్పి మనం మోసం చేసి వచ్చారు. అదే అబద్ధాన్ని కంటిన్యూ చేస్తున్నారు. వాళ్ళు 2014-15లో తెలుగుదేశం గవర్నమెంట్ అప్పుడు తెలుగుదేశం గారు గొప్ప సబ్సిడీస్ రైతులకి ట్రాక్టర్లు కానీ వాళ్ళు 100 పంతులు కానీ ఇటువంటి అంతా కూడా సబ్సిడీ ఇచ్చింది. ఇప్పుడు కూడా అటువంటి సబ్సిడీలు కంటిన్యూ చేస్తుంది, ఇంకా పెంచారు. ఇప్పుడు ఎవరైతే మనం అప్లై చేస్తామో వాళ్ళందరికీ సబ్సిడీ వస్తుంది సార్. అది వైఎస్ఆర్ టీడీపీ అని ఎక్కడా లేదు. మనం సబ్సిడీకి అప్లై చేస్తే వెంటనే మనకి ఏం కావాలి, ట్రాక్టర్ కావాలి, వెంటనే ఎవరైనా ట్రాక్టర్ ఇస్తున్నారు.